ఒక చిన్న అంశాన్ని తీసుకొని నేను మీతో దేవుని మాటలు పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. లూకాసు వార్త 12వ అధ్యాయము 24వ వచనము. లూకాసు వార్త 12వ అధ్యాయము 24వ వచనం. కాకుల సంగతి విచారించి చూడుడి. చాలు. ఇక్కడ కాకుల సంగతి విచారించి చూడుడి. ఇక్కడ మరి పరిశుద్ధ గ్రంథం అనేది చరిత్రాత్మక గ్రంథం. మరి సృష్టికర్త సృష్టినంతటిని కూడా సృష్టించిన దేవుడు గనక ఆయన ఏదైతే సృష్టించాడో ఆ సృష్టినంతటిని గురించి కూడా బైబిల్లో వివరంగా మనము గ్రహించడానికి, మనము తెలుసుకోవడానికి ప్రభు పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. ఈరోజు మన కళ్ళతో ఏది చూస్తున్నామో, ఏది అయినా A to Z అన్నిటిని గురించి కూడా బైబిల్లో వ్రాయబడి ఉంది. అయితే ఇక్కడ ఏమంటుండంటే కాకుల సంగతి విచారించి చూడుడి. మనం అనుకుంటాం ఏంటి కాకి గురించి ఏముంటుందని. కాకి గురించి బైబిల్లో 4 చోట్ల వ్రాయబడింది. ఆది కాండంలో వ్రాయబడింది, యోబు గ్రంథంలో వ్రాయబడింది, రాజుల గ్రంథంలో వ్రాయబడింది, లూకాసు వార్తలో వ్రాయబడింది. నేను రెఫరెన్స్ అవన్నీ కూడా చెప్పను, నాకు 20 నిమిషాల టైమే కనుక. అయితే మరి ఈ బైబిలు ఇక్కడ ఏమంటుందంటే కాకుల సంగతి. ఈ మరి నెహెమ్యా ఏంటి చాలా దైవజనులు మీ దగ్గరికి వస్తూ ఉంటారు. ఎందుకంటే గ్రూప్లో చూస్తూ ఉంటాను నేను, మంచి మంచి దైవజనులు వస్తూ ఉంటారు మీ దగ్గరికి. అన్ని అంశాల గురించి ఇప్పటికే మీరు ఆల్రెడీ విని ఉంటారు. దేవునికి స్తోత్రం. మన దేవుడు మనల్ని రోజు రోజు కూడా ఉజ్జీవింపజేసే దేవుడు, నూతనపరిచేటువంటి దేవుడు కనుక ఎన్నో అంశాలు కదా. మరి ఆది కాండం నుంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, న్యాయాధిపతులు, డెబోరా, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి నోటెడ్ అయి ఉంటాయి ఇప్పటికీ. మోషే అంటే ఏంటి, దానియేలు అంటే ఏంటి, షడ్రక, మేషక్, అబేద్నెగోలు, ఎస్తేరు, మొర్దెకై, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ నోటెడ్ అయి ఉంటామని నేను అనుకుంటూ ఉన్నా. ఇక్కడ ఈరోజు మనము ధ్యానించే అంశం ఏంటంటే కాకుల సంగతి విచారించి చూడుడి. ప్రభు ఏమంటుండంటే ఆయన పోలిక చొప్పున ఆయన పిల్లలమైన మనతో ఏం మాట్లాడుతూ ఉన్నారంటే కాకుల సంగతి మీరు విచారించి చూడుడి. మీరు అనుకోవచ్చు ఇంకేం పని లేదా, మా పాస్టర్ గారు చక్కటి వాక్యం చెప్తారు, ఎంతో చక్కటి అంశాలు చెప్తారు, ఈమెకి ఏదో అవకాశం ఇస్తే కాకుల గురించి చెప్తుందని. కాకుల గురించి విన్న తర్వాత మీరే దేవుని మహిమపరుస్తారు. దేవునికి స్తోత్రం. కాకులు తెలుసు కదండి అందరికీ. కాకి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉంటే మీరు గబగబా చెప్పేసేయాలి. కాకు రంగు ఏంటి? నలుపు. ఓకే. ఒక సండే స్కూల్లో పిల్లలందరూ ఉంటారు కదా. సండే స్కూల్ అంటే ఒక పిల్లలందరితో వాళ్ళ టీచరు అరే బాబు మీకు ఏ కలర్ ఇష్టమో చెప్పండి అని ఒకవేళ వాళ్ళ టీచర్ అడిగిందంటే ఒక్కొక్కరు లైన్గా ఏం చెప్తారంటే నాకు వైట్ అంటే ఇష్టం, నాకు పింక్ అంటే ఇష్టం, నాకు గ్రీన్ అంటే ఇష్టం కదా అని చెప్తా ఉంటారు. మనం చాలా సంతోషంగా ఆనందంగా వింటూ ఉంటాం. ఎవరైనా ఒకరు నిలబడి టీచర్ నాకు నలుపు అంటే ఇష్టం అంటే మనం ఏమంటాం, ఒరే బాబు వీడికి ఇంతకంటే మంచి టేస్ట్ ఏమీ లేదా అని మనం ఎగతాళిగా చూస్తాం కదా. అయితే కాకి రంగు నలుపు అంటే దాన్ని ఎవరు ఇష్టపడరు కదా. ఇంకోటి ఏంటంటే మళ్ళీ మీరు నేనేం చెప్తున్నది మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. కాకి రంగు నలుపు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే దాని గూడు ఎలా ఉంటుందంటే మిగతా పక్షుల్లాగా స్మూత్గా ఉండే, అంటే మిగతా పక్షుల గూళ్ళు చూస్తే సన్న ఊచల పుల్లలతోటి, ఈకలతోటి చక్కగా ఉంటాయి. కాకి గూడు డిఫరెంట్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే అంత ఇనుప తీగలతోటి చాలా హార్డ్గా ఉంటుంది. మనం విప్పాలంటే కూడా విప్పడం కుదరదు అనమాట. చాలా హార్డ్గా ఉంటుంది. అన్ని తీగలు ఇనుప తీగలతో ఉంటుంది. నెక్స్ట్ దాని ఆహారం ఏంటంటే అది మనము చక్కగా భోజనం చేసిన తర్వాత మనం ఇక వేస్ట్ అనుకునేటి ప్లేట్లో వదిలేస్తాం కదా. ఏం వదిలేస్తాం? కరివేపాకు, పచ్చిమిర్చి కానీ, లేకుంటే కొంతమంది ఉల్లిగడ్డలు ఇష్టపడరు తినడానికి, కొంతమంది టమాటాలు ఇష్టపడరు, కొంతమంది మటన్ పీస్ అంతా తినేసి ఒట్టి బోన్స్ ప్లేట్లో మిగిల్చేసి ఇవన్నీ మనం ఏం చేస్తాం, ఇక మనకు పనికిరావు వేస్ట్ పడేయాలని చెత్త మీద పడేస్తాం. కాకి వచ్చి ఏం చేస్తుంది?
తినేస్తాయి కదా. అంటే కాకి ఆహారం ఏంటంటే మనము వేస్ట్ అని ఏదైతే అనుకుంటామో అది వచ్చి తినేస్తాయి. ఇంకోటి ఏంటంటే కాకి యొక్క వాయిస్ కాకి యొక్క వాయిస్ ఏంటంటే కరుకుగా ఉంటుంది. ఇప్పుడు కోకిల నలుపు కాకి నలుపు, కానీ కోకిల కూస్తే ఏమంటాం, అరే ఎంత ఎంత బాగుంది కదా, ఎంత చక్కగా. మన ఇంట్లో ఎవరైనా పిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళు ఆగాగు అక్కడ కోకిల కూస్తుంది ఎంత బాగుంది కదా అని మనము పిల్లల్ని అంటూ ఉంటాం కదా. అంటే దాని యొక్క వాయిస్ వినడానికి ఇష్టపడతాం. ఒకవేళ కాకి అరిసింది అనుకో ఇష్టపడం. దాని వాయిస్ ఎట్లా ఉంటుంది అంటే కరుకుగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పిల్లలు ఇంట్లో గొడవ చేస్తుంటే ఏమరా ఆపండి కాకి గోల అంటాం, మనకి ఇష్టం ఉండదు కదా. అన్నీ కూడా ఏదైనా కూడా కాకిని ఎవరు కూడా ఏ పరిస్థితుల్లో కూడా దాన్ని ఇష్టపడరు. అటువంటి కాకి. ఇంకోటి ఏంటంటే కాకిది ఇంకొక స్వభావం ఏమిటంటే కొంచెం కఠినమైంది. ఎందుకు కఠినమైందంటే ఇప్పుడు ఒక చిన్న బాబు చేతులు ఒక బిస్కెట్ పెట్టి అక్కడ వదిలేసామనుకోండి బయట, అది ఎక్కడి నుండి వస్తుందో గబాలను తీసుకొని వెళ్ళిపోతుంది. చిన్న బాబు ఏడుస్తాడు అని దానికి ఏం కనికరం ఉండదు. ఒకవేళ ఒక వృద్ధుల్ని పెడదాం అక్కడ, ఒక ఒక బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చి అని అంటే కాకులన్నీ వచ్చి ఏమాత్రం ఆమె కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా అది తీసుకొని వెళ్ళిపోతుంది. లేకుంటే ఒక పేషెంట్కి ఇచ్చినాం అంటే దానికి పేషెంట్ అని కానీ వృద్ధులని కానీ చిన్నపిల్ల విచక్షణ ఏమీ లేదు. దానికి ఏంటి, నేను తినాలంతే, దానికి ఆశ, నా ఆకలి తీర్చుకోవాలి అంతే. కొంచెం కఠినమైనటువంటి పరిస్థితి. ఇంకోటి ఏంటంటే కాకి యొక్క స్వభావము తిండిపోతు స్వభావం. ఎందుకంటే మనము ఒక్కొక్కసారి ప్రయాణంలో బస్సులలో ట్రైన్లలో వెళ్ళేటప్పుడు కొన్ని రోడ్డు ప్రక్కన గేదెలు చనిపోయి ఉంటాయి. అది మనము వెళ్ళేటప్పుడు బస్సులో నుండి వెళ్ళేటప్పుడు చూస్తే ఆ కాకులన్నీ అవి అరిసి అరిసి అక్కడే పిక్కొని తింటా ఉంటాయి. ఆ గేదెలు కానీ, చనిపోయిన గేదెలు కానీ ఆవులను. మళ్ళీ మనం ఒకవేళ రిటర్న్లో ఒకవేళ సాయంత్రం పూట వచ్చినప్పుడు అక్కడే ఉంటాయి. మళ్ళీ ఎందుకు, దానికి ఏంటి, దాని కడుపు ఎంత ఉంటుంది, ఒక పీస్ చాలా సార్ దాని కడుపు నిండడానికి. కానీ ఏంటి, ఒకటే అరుస్తూ ఉంటుంది, ఒకటే ఎగురుతుంటుంది, ఒకటే పీక్కుంటుంటుంది. అది ఏం చేస్తుంది, కానీ ఆశ దానికి తిండిపోతుంది అనమాట. ఇటువంటి స్వభావము కలిగినటువంటి కాకి. అయితే ఈ యొక్క కాకి ఇంకొకటి చూద్దాం. యోబు గ్రంథము మీకు ఒక మాట చూపించాలి. యోబు గ్రంథంలో యోబు గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. 38వ అధ్యాయము, యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనము. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి చాలు చాలు. ఇక్కడ కాకులు ఏం చేస్తాయట, దేవునికి మొర్ర పెడతాయట. దేవునికి స్తోత్రం, దేవుని నామమునకే మహిమ కలుగును కాక. ఇక్కడ శ్రేష్టమైనటువంటి మాట దగ్గరికి మనం వచ్చేస్తాం. ఇంతకు ముందేమో కాకి ఉన్నటువంటి దాని యొక్క ఉనికి, దాని యొక్క స్వభావము, దాని యొక్క రంగు, ఈ పరిస్థితుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడికి వస్తారు ఒక శ్రేష్టమైనటువంటి మాట కాకి గురించి బైబిల్లో వ్రాయబడింది. ఏంటట, కాకి అట దేవునికి మొర్ర పెడుతుందట కదా. అంటే మిగతా పక్షుల గురించి బైబిల్లో అవి మొర పెడతాయని బైబిల్లో ఎక్కడ లేదు, కానీ కాకి గురించి మాత్రం బైబిల్లో అది మొర పెడుతుందట. ఎప్పుడు మొర పెడుతుంది కాకి? ఉదయకాలము, సాయంకాలం. ఇప్పుడు అంటే మనకు చాలా బిల్డింగ్స్ ఎక్కువైపోయినాయి కనుక ఈ చెట్లన్నీ కొట్టేస్తున్నారు, ఇల్లు కడుతున్నారు కనుక కాకులు తక్కువైపోయాయి. కానీ ఇప్పుడు కూడా మా ఇంటి ముందు అయితే అన్ని టేకు చెట్లు ఉంటాయి కనుక ఇప్పుడు కూడా ఉదయకాలం, సాయంకాలం కాకులు ఉదయం 5 గంటలకు, సాయంత్రం 5 గంటల నుంచి స్టార్ట్ చేస్తూనే ఉంటాయి. ఏం చేస్తాయి మనం అనుకుంటాం ఎంతో అరుస్తున్నాయని, కానీ బైబిల్లో చక్కగా రాయబడింది అవి ఏం చేస్తాయంటే ఉదయకాలము, సాయంకాలము దేవునికి మొర్ర పెడుతూ ఉన్నాయట. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు ఇక్కడ ఆగిపోదాం, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉరి మారాసి హల్లెలూయా. ప్రతిరోజు ఉదయకాలం ఎంతమందికి అలవాటు ఉంది ప్రార్థన చేసే అలవాటు? కాకి 5 గంటల స్తుతిస్తుంది. దాని యొక్క క్రమము తప్పదు. మన దేవుడు క్రమానికి కర్త. అది ఉదయకాలము ఎప్పటి నుండి అంటే అది ఎప్పుడైతే అరవడము మొదలుపెట్టిందో
అప్పటి నుంచి కూడా అది గుడ్డులో నుంచి బయటికి వచ్చి అరవడం ఎప్పుడైతే దానికి స్టార్ట్ అయిందో చనిపోయేంత వరకు కూడా ఉదయము సాయంకాలము అది వర్షాకాలమైన, ఎండాకాలమైన, చలికాలమైన ఏ పరిస్థితిలోనైనా కూడా అది ఏం చేస్తుందట, మొర పెడుతూ ఉందట. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? ఎవరికి వాళ్ళు ఆలోచించుకుందాం. చాలా మంది కదా పెళ్ళిళ్ళు ఇంట్లో పెళ్ళి అనుకో ప్రార్థన మర్చిపోతారు. ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకో ప్రార్థన మర్చిపోతారు. ఇంట్లో ఇంకేదన్నా జ్వరం వస్తే ప్రార్థన ఏది చిన్నదానికి సాకులు అనమాట. చిన్నదానికి ప్రార్థన మర్చిపోతారు, పెద్దదానికి ప్రార్థన మర్చిపోతారు. ఏంటంటే వీలు పడట్లేదు అని అంటారు. కాకిని గురించి అందుకనే బైబిల్లో వ్రాయబడి ఉంది, 4 చోట్ల కాకి గురించి వ్రాయబడి ఉంది. చూడండి, చలికాలం ఒక్కొక్కరు ఏం చేస్తారు, ఒక్కొక్కరు ఇళ్లలో 8 గంటల దాకా పడుకుంటారు. మంచి స్వెటర్లు వేసుకుంటారు, మఫ్లర్లు కట్టుకుంటారు, రగ్గులు కప్పుకుంటారు, కిటికీలన్నీ వేసేసుకుంటారు. ఇంకా కొన్ని స్థలాల్లో మంచి హీటర్ ఆన్ చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే ఏంటి, మనిషికి సుఖరోగం ఎక్కువైపోయింది. దేవుని కంటే సుఖానుభవం కలిగి ఈరోజు ప్రజలు జీవిస్తూ ఉన్నారట. అయితే ఈ కాకి మాత్రము అది చక్కగా 5 గంటలకి దేవుని స్తుతిస్తూ ఉందట. మరి దేవుని పోలిక చొప్పున దేవుడు కాకి కొరకు చనిపోలేదు. ఆయన కాకి కొరకు ఆయన రక్తము కార్చలేదు, కాకి కొరకు ఆయన ప్రాణం పెట్టలేదు. కానీ కాకి ఒకటే తెలుసు, నా దేవుడు నన్ను సృష్టించాడు గనక ఆయనను మహిమపరచవలసిన బాధ్యత నాకు ఉంది. ఈ రోజు నీ జీవితం ఏమిటి? మోకరిస్తే ఇది కావాలి ప్రభు, అది కావాలి ప్రభు, ఇది కావాలి, ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు కదా. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఇంకా ఒక ఇల్లుంటే సరిపోవట్లేదు ఈ రోజులలో. నేను హైదరాబాద్లో పరిచర్య చేస్తా కనుక ఒక ఇల్లు ఉంటే సరిపోదు. ఈ ఏరియాలో ఒక మెహదీపట్నంలో ఒక ఇల్లు కావాలి, మళ్ళీ యాబిడ్స్లోకి ఇల్లు కావాలి, సెకండ్రాబాద్లో ఒక ఇల్లు కావాలి. ఏంటి, అందరూ మెచ్చుకోవాలి, నేను ఆస్తి సంపాదించాలి. ఈ లోకం. నేను ఒక ఇంటికి వెళ్ళా, ఒక చెల్లి, అక్క నాకు చిన్న వయసు, నాకు 3 ఇండ్లు ఉన్నాయి అక్క అన్న. నేనన్నా, ఈ 3 ఇండ్లు తీసుకున్నావు, 3 ఇండ్లకు లోన్లు కడతా ఉండాలంటే ఇంకా ఒక స్ట్రెయిన్ అనమాట. పగలు రాత్రి కష్టపడి వచ్చినదంతా లోన్లకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా నువ్వు ప్రార్థన అంత మెంటల్ టార్చర్ తోటి నువ్వు ప్రేయర్ ఎప్పుడు చేసుకుంటావు, బాధ్యతలు ఎప్పుడు మోస్తావు? పోనీ ఓకే, ఈ లోకంలో 3 కట్టుకున్నావు, మంచిగా దేవుడు నేను ఆశీర్వదించాడు, మీ ఆయనను ఆశీర్వదించాడు. మరి పైన కట్టుకున్నావా? నువ్వు పైన కట్టుకున్నావా? కనీసం ఇటుకలైనా ఉన్నాయి అక్కడ, ఇసుక అయినా ఉందా, సిమెంట్ అయినా ఉందా, అసలు ఏముంది అక్కడ? ఏమైనా కట్టుకున్నావా? మరి ఎక్కడికి పోతావు నువ్వు? మనం యాత్రికులము, పరదేశులం. ఈ లోకం అనేది కాదని మనకు తెలుసు కదా. ప్రభు అన్నాడు, నేను ఉండు చోట్ల మీరు ఉండులాగా మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళతానన్నాడు. మరి అక్కడ ఇల్లు మనం కట్టుకోవాలి కదా. ఎవరికి వాళ్ళు పరిశీలించుకోండి. మీ ఇల్లు కట్టుకున్నారా? ఎంతవరకు వచ్చాయి? కిటికీ వరకు వచ్చాయా? పైన వరకు వచ్చాయా? స్లాబ్ వరకు వచ్చాయా? అసలు లేదా? అసలు ఎవరికి వాళ్ళు పరిశీలించుకోండి కదా. దేవుని రాకడ సమీపంగా ఉంది. మనం ఎప్పుడు వెళ్తామో మనకు తెలియనటువంటి పరిస్థితులు మనం ఉంచి ఉన్నాం. కాకి మాత్రం మరి చలికాలము దేవుణ్ణి అదే టైంలో స్తుతిస్తుంది. ఒకవేళ వర్షాకాలం చూడండి, ఒక 3 వారాల కిందట, 3-4 వారాల కిందట నేను హైదరాబాద్లో ఉన్నా. ఆ రోజు ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం. అసలు ఏ చర్చిలో కూడా ఎవరు కూడా ఒక్క వంతే వచ్చారు. మొత్తం హైదరాబాద్, సెకండ్రాబాద్ ఉన్న చర్చిలన్నీ కూడా ఒక్క వంతు వచ్చారు, 3 వంతులు చర్చెస్కు రాలేదు. ఎందుకంటే అసలు వర్షం ఆగకుండా అనమాట, ఏకధాటిగా పడింది. అయితే నెక్స్ట్ సాటర్డే ఇంకందరం అనుకున్నాం, ఎట్లా అంటే అందరూ ఎక్కడెవరు కలిపినా మీరు చర్చికి వెళ్ళండి. నెక్స్ట్ వీక్ సాటర్డే స్టీవెన్ పాల్ గారి చర్చికి సెకండ్ సాటర్డే వెళ్తే కనీసం 3,000-4,000 మంది వస్తారు. అక్కడ సిస్టర్ గారు అన్నారు, ఆదివారం ఒక్క వంతు మాత్రమే వచ్చారు కదా. అంటే మనకేదో ఒక సాకు, వర్షం వచ్చేసింది అని. పోనీ తినడం ఆగేసాం, ఉద్యోగాలు మానేశారా, పెళ్ళిళ్ళు ఆగిపోతాయా? ఏమి ఆగవు. కానీ ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి మనం ఏం చేస్తాం? ఆపేస్తాం కదా. మనకు అన్ని ఆబ్సెంట్లే. మన రిజిస్టర్ తీస్తే దేవుని దగ్గర అన్ని ఆబ్సెంట్లే ఉంటాయి అనమాట. కాకి నో ఆబ్సెంట్, ఎక్కడ కూడా కాకి ఆబ్సెంట్ లేదు. అది వర్షాకాలమైన, చలికాలమైన కదా. వర్షాకాలం చూడండి, కాకిని ఒక 3-4 రోజులు ముసురు పడితే ఆ వర్షానికి తడిసి దాని యొక్క శరీరం అంతా కూడా ఆ ఈకలతో అతుక్కొని పోతుంది. కొన్ని ఈకలు ఊడిపోతాయి, ఎర్రగా స్కిన్ అంతా కనిపిస్తుంటది. అయినా దేవుని స్తుతిస్తానే ఉంటుంది. దేవునికి స్తోత్రం కదా. సమయం అనక అసమయనక బైబిల్లో ఉంది కదా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో, దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయక సద్వినియోగపరుచుకొనుచు అజ్ఞానుల వలె కాక మీరు జ్ఞానుల వలె నడుచుకొనుడి. సమయము విలువైనది, పోయిన సమయము తిరిగి రాదు. ఇవన్నీ మనకు తెలుసు. అయితే తెలుసు కానీ వినుమట్టుకు విందుము కానీ గ్రహించము. ఈ యొక్క కాకి ఎండాకాలం చూడండి, ఈరోజు మనకు మంచి ఫ్యాన్లు, ఇంకా కొంచెం ఎండకైతే కూలర్లు, తర్వాత ఏసీలు, ఏంటి ఇవన్నీ వేసుకొని హాయిగా నిద్రపోతూ ఉన్నాం. కాకిని చూడండి, ఉదయకాలమే కదా, అది ఎండకు వేడికి
దానికి కూడా శరీరం, దానికి కూడా ప్రాణమే కదండి కదా. దానికి సరైన ఆహారం దొరకదు, సరైన నీరు దొరకదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎంత ఎండ దాటికి మధ్యాహ్నం అంతా కూడా వడదెబ్బ, మనం ఏం చేస్తాం, ఎండలో కొంత దూరం పోయి వచ్చి వడదెబ్బ తగిలిందని ఏం చేస్తాం, 3 రోజులు పండుకొని లేగం. ఏంటంటే ఎండ దెబ్బ తగిలింది, ఎండ దెబ్బ జ్యూసులు తాగుతుంటాం, నిమ్మకాయ రసం, ఇంకేంటో కొబ్బరి బొండాలు, మజ్జిగలు ఎన్ని తాగినా అంతే కదా. ఇవన్నీ బరాబరే, ఇవన్నీ కడుపులోకి వెళ్తానే ఉంటాయి. కానీ ప్రార్థన దగ్గరకు వస్తారుగా ప్రార్థన ఉండదు. కాకి ఏమీ లేదు, ఏది కూడా ఏం పట్టించుకోదు. ప్రభా నువ్వు ఉంటే నాకు చాలు, నువ్వు ఉంటే నేను బ్రతుకుతానయ్యా, నన్ను బ్రతికిస్తావయ్యా. ఇంత ఎండలో నన్ను కాపాడగలిగిన దేవుడు, ఉదయం లేకగానే ప్రభా ఈ రోజంతా నువ్వు నన్ను కాపాడితే చాలయ్యా, సాయంత్రం కాగానే ఈ రోజంతా నన్ను కాపాడినందుకు నీకు వందనాలయ్యా. అందుకనే కాకి ఏ జబ్బు రాదు. దానికి ఏమైనా హాస్పిటల్ ఉందా అండి? దానికి ఏమైనా ఇంజక్షన్లా, ఏమైనా టానిక్లా, ఏమైనా డాక్టర్లా? ఏమీ లేదు. రోజు హ్యాపీగా ఎగురుతూ ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఈరోజు మనము సంవత్సరానికి లెక్కేసుకుంటే కిలో బస్తాల కొద్ది బియ్యం అయిపోతున్నాయి మన ఇళ్లలో, బస్తాల కొద్ది చికెన్, మాంసం, మటన్ అయిపోతుంది, బస్తాల కొద్ది కూరగాయలు, బస్తాల కొద్ది పప్పులు, ఇవన్నీ కూడా సంవత్సరానికి లెక్కేసుకుంటే ఎన్ని వేలు అవుతాయి. ఇన్ని తిన్నా మనకేంటి, అన్ని రోగాలే, బీపీ, షుగరు, థైరాయిడ్ అన్నీ కూడా, నడినెత్తి నరాల బలహీనత, కండరాల బలహీనత, ఎముకలకు బలహీనత, కళ్ళకు, చెవులకు మొత్తం వచ్చేస్తున్నాయి. ఎందుకు? నీలో స్తుతి లేదు. ఎవరికి వాళ్ళు పరిశీలించుకోండి కదా. స్తుతి లేదు. దేవుని స్తుతించగలిగితే, దేవుని నీవు గణపరచగలిగితే, ఆయనను గణపరచువాన్ని ఆయన గణపరిచే దేవుడు. స్తుతిలో ఏముంది? గొప్ప శక్తి ఉంది, మనకు తెలుసు కదా. అయితే కాకి గ్రహించింది. అంటే మనం అనుకుంటున్నాం, నేను బీటెక్ చదివాను, చాలా నేను గోల్డ్ మెడలిస్టుని, లేకుంటే నేను ఇంకా ఏదో, నాకు ఇంత జీతం, నాకు అది ఉద్యోగం, నేను క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, ఇంకేదో చేస్తా, నేను ఇంకేదో చేస్తా, ఏదేదో మన గురించి చెప్పుకుంటాం. కాకికున్న జ్ఞానము నీకు నాకుందా? మనని మనం పరిశీలించుకుందాం. ఎంత వెనకబడి ఉన్నాం మనం అనుకుంటున్నాం, బైబిల్ అంతా నాకు వచ్చేసు, నేను చక్కగా పాటలు పాడతా, నేను చక్కగా వాయిద్యాలు కొట్టేస్తా, నేను చక్కటి ప్రసంగాలు చేస్తా, నేను ఏదైనా చేస్తా, నేను అది చేస్తా. కాకి ముందు చీరో మనం. ఎన్ని ఆబ్సెంట్లు ఉన్నాయి నీ బుక్లో, నీ రిజిస్టర్లో, దేవుని దగ్గర. ఎవరికి వాళ్ళు పరిశీలించుకోండి. స్తుతించగలిగిన మనసు, సమర్పణ కలిగిన మనసు మనకుందా? మనని మనం పరిశీలించుకుందాం. అయితే ఇటువంటి కాకిని దేవుడు ఏం చేశాడట, ఎన్నుకొని రాజుల గ్రంథంలో ఒక పని చెప్పాడు. అక్కడ ఏలియాకు ఒకటి చెప్పాడు, ఇగో భూమి మీదికి నేను కరువు తీసుకుని రాబోతున్నా గనక నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి కొన్ని దినాలలో వచ్చట ఉండు, అక్కడ వాగు నీళ్లు తాగుతూ ఉండు. అయితే నీకు నేను ఆహారము కాకుల ద్వారా పంపిస్తా. ఎప్పుడు పంపిస్తావు? ఉదయము సాయంత్రం. నీకు రొట్టె మాంసాన్ని కాకులతో పంపిస్తాను. ఎవరికి చెప్పాడు ప్రభు? ఏలియాకు చెప్పాడు కదా. వినాలి మంచిగా. ఏలియాకు చెప్పి మళ్ళీ అదే మాటలు ఏం చేశాడు? కాకికి కూడా చెప్పినట్టు అక్కడ ఉంది కదా. దేవుడు చేసిన సృష్టిని ప్రతి దాన్ని కూడా ఘనముగా ఎంచాడు దేవుడు. మనం అనుకుంటాం ఇది చీపు, అది కుక్క, ఇది ఎలుక, ఇది పిల్లి. దేవుని దృష్టి అది లేదు, అన్నీ ఘనమైనవి, అన్ని దినాలు మంచివే. నిన్న ఒక సహోదరి నాకు కాల్ చేసి, అక్క నెక్స్ట్ వీక్ మా ఇంట్లో ప్రేయర్ పెడతావా, ఏ రోజు పెడతావో ప్రార్థన చేసుకో, దేవుడు ఏది చెప్తే అంటే నాకేం అర్థం కాలేదు. చాలా సేవ చేసే అమ్మాయి, కానీ ఏంటంటే ఇంకా లోతులోకి వెళ్ళలేదు. అన్ని దినాలు మంచి, ఏ సోమవారం కార్యం చేస్తాడు, శనివారం చేయడా దేవుడు కదా. ఇవన్నీ కాదు, దేవుడు ఎప్పుడు పిలిచినైనా పలికే దేవుడు, ఎల్ల వేళల మనం మొర వినేటువంటి దేవుడు. అన్నీ మంచివే భూమి మీద, దేన్ని తక్కువ అంచనా వీలు లేదు. ఇక్కడ దేవుడు ప్రవక్తతో చెప్పాడు, ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళు, నీకు ఆహారాన్ని నేను పంపిస్తానప్పుడు దేవుని మాటకు లోబడి ఆ ఏలియా ప్రవక్త ఆ కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ నెక్స్ట్ ప్రభు ఏం చేశాడు? కాకులకు చెప్పాడు. కాకులను పిలిచి, ఇదిగో నా సేవకుడు అక్కడ ఉన్నాడు, అతనికి ఏం చేయాలి, మీరు ఏం చేయాలి చెప్పండి, చెప్పాలి. వినట్టే ముచ్చట్లు పెడతారు కొంతమంది. రొట్టెను మాంసాన్ని ఎన్నిసార్లు తీసుకెళ్ళాలి? రోజుకు 2 సార్లు. ఎన్ని దినాలు కూడా ప్రభు చెప్పాలి. కొన్ని దినాలు అన్నారు, చెప్పలే. అప్పుడు కాకేమనుకోవాలి చెప్పండి, చెప్పాలి, మీరు చెప్పాలి. తొందరగా 5 నిమిషాలు నేను ముగించేస్తా. చెప్పండి. కాకులు ఏమనుకోవాలంటే, ఊరికెట్లా చెప్తున్న ఎగ్జాంపుల్, ఏంటి ప్రభా అసలు మమ్మల్ని ఎవ్వరు ఇష్టపడరు, భూమి మీద చూస్తే వందలు వేలు చూస్తుంటాం, రోజు కొత్త మనుషులను చూస్తుంటాం మేము, కానీ ఎవ్వరు మమ్మల్ని ప్రేమించరు.
అందరు అసహించుకుంటారు. మేమంటేనే మా రంగన్నా, మా భోజనం అన్నా, మా వాయిస్ అన్నా, ఎటు చూసిన మమ్మల్ని అసహించుకుంటారు. కానీ ప్రభా, నువ్వు పిలడమే ఒక గొప్ప భాగ్యం. అందులో ఇంకో పని ఏం చెప్తా ఉన్నావు? ఒక ప్రవక్తకు నన్ను ఆహారం తీసుకోమంటున్నావు. అసలు అనుకోవచ్చు, ఈ మనుషులు ఏమైపోయారు మరి? ఏదో ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు చాలా మందికి స్వస్థత జరిగి ఉంటుంది, విడుదల జరిగి ఉంటుంది, ఏమేమో జరిగి ఉంటాయి కదా. సేవకులు, ప్రవక్తలు, ప్రార్థన, ఆయన పెద్ద ప్రవక్త కదా, అద్భుతాలు చేసినటువంటి ప్రవక్త కదా. మరి ఈ మనుషులకి ఎవరికి దేవుడు చెప్పకుండా కాకి చెప్పాడట. ఎందుకు చెప్పాడు చెప్పండి? మీరు చెప్పాలి, ఎవరైనా ఒకరు. ఎందుకు చెప్పాడు? ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు కదా. మీరు ఎవరికి వాళ్ళు చెప్పండి. మీకు ఒక 30 రోజులు మీ ఉద్యోగాల దగ్గర మీ అధికారులు టైంకి రమ్మంటే కరెక్ట్గా వస్తారా? ఏదో ఒక రోజు వెనకో ముందో ఏదో ఒకటి ఏంటంటే మా బంధువులు వచ్చారు, లేకుంటే ఆ వాళ్ళు చనిపోయారు, ఒకళ్ళు చనిపోయారంటారు. ఎవరైనా చుట్టాలు రాకపోయినా వచ్చారండి, రోగం రాకపోయినా మెడికల్ సర్టిఫికేట్ మళ్ళీ దానికి తోడు కదా. ఏదో ఒకటి తీసుకొని అక్కడ కవర్ చేసుకుంటారు అనమాట. దేవుడు చూశాడు, ఎవరు నమ్మకంగా. ఎందుకంటే అసలే ప్రవక్త కదా, ఆయన డిప్రెషన్లో ఉంటాడు కదా. ఊర్లో ఉన్న మనల్ని తీసుకుపోయి అడవిలో పెడితే ఎట్లా ఉంటుంది చెప్పండి? రోజు పరిచర్య చేసి, ఇప్పుడు నెహెమియా బాబు ఉన్నాడు కదా, రోజు సేవకి వెళ్ళాలి. సేవకులు సేవకి వెళ్ళకుంటే పిచ్చిలేస్తుంది అనమాట. అలాంటి ఆయన తీసి ఒక గదిలో బంధిస్తే, కొన్ని బైబిల్ ఉన్నా బైబిల్ చదువుకుంటూ కూర్చుంటాడు. బైబిల్ కూడా లేకుండా ఒక గదిలో బంధిస్తే ఎట్లుంటే చెప్పండి? ఆ రోజు బైబిల్ లేదు, మరి ఏలియా కాలంలో బైబిల్ లేదు. ఆయన ఏం చేశాడు? ప్రభు అన్నాడు, కెరీతు బాధ దగ్గరికి వెళ్ళమన్నాడు. బాగా దగ్గరట డిప్రెషన్. ఏ వ్యక్తులు, చిన్నపిల్లలు కనపడరు, పెద్దోళ్ళు కనపడరు, ముసలోళ్ళు కనపడరు, జంతువులు కనపడరు, ఏవి కనపడవు అక్కడ. కెరీతు ఎంత భయంకరం చూడండి అక్కడ. అయితే ఆయనకి ఏం చేయాలి? రెగ్యులర్గా ఆహారం తీసుకుపోయే వాళ్ళు కావాలి. ఏ వ్యక్తిని చూసినా దేవుడికి నమ్మకంగా కనిపించాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనం అనుకుంటా ఉన్నాం కదా. నెహిమియా కూడా కేకలేసి వారం రైట్కి టైంకి రండో. ఇక మీకే తెలియాలి, నేనేం చెప్పను. ఎవరు ఏ టైంకి వస్తున్నారో. అందుకనే దేవుడు ఏ మనిషిని నమ్మలే, ఏ సేవకుని కూడా నమ్మలే. ఉరి మారాసి హల్లెలూయా. సేవకులు లేరా? అప్పుడు సేవకులు లేరా? ఏలియా ప్రవక్త చేతి కింద సేవకులు కూడా దేవుడు చెప్పలే. సేవకులు కూడా ఒక్కొక్కసారి మనుషులే కదా, మనసు ఒక్కటే కదా, ఆదాము సంతతేగా కదా. అయితే ఎవ్వరికి దేవుడు చెప్పలే, కాకి చెప్పాడు. దేవుని నామమునికి మహిమ కలుగును కాక. ఎందుకు చెప్పాడు? కాకిని దేవుడు చూస్తున్నాడు. అది ఉదయకాలం. ఓరి మారాసి హల్లెలూయా. ఉదయకాలము, సాయంకాలము, వర్షకాలమైన, ఎండాకాలమైన, దానికి ఏమి రావండి చెప్పండి? ఎండకు కదా, దానికి బాగా చలికాలం చలి పెట్టదా? దాని స్కిన్నే కదా, శరీరమే కదా. వర్షాకాలం తడిచిపోయి వణుకు రాదా? అవేం పట్టించుకోదు. ఏ ప్రభ కొద్దిసేపునైనా నిన్ను స్తుతిస్తే చాలు. ఇంత వర్షంలో కాపాడు, ఇంత ఎండలో కాపాడు, ఇంత చలిలో కాపాడు. నిన్ను స్తుతించుట నాకు మేలు, నిన్ను స్తుతించుట నాకు మంచిది, నిన్ను స్తుతించుట నాకు క్షేమం అని స్తుతించిందట. అందుకనే ఏం చేశాడు? ఆ కాకి దేవుడు అప్పగించాడు. ఆ కాకి ఏం చేసిందట? దేవుడు చెప్పేంత వరకు కూడా రొట్టెను మాంసాన్ని తీసుకొని వెళ్ళి ప్రవక్తకి ఇచ్చేసింది. ఓకే. అయితే ఇంతకుముందు దీని స్వభావం ఏంటి? తిండిపోతు స్వభావం. మాంసం అంటే దానికి ఇష్టం. ఎందుకంటే మనం చూస్తాం, కళ్ళతో చూస్తే మనకు తెలుసు ఈ పరిస్థితులు. దానికి ఏంటి? తిండి మీద ఆశ అనమాట. కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, ప్రభా ఎంతమంది యోగ్యులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, అందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, బలంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, భక్తి పరులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. ఎవ్వరికి నువ్వు చెప్పలేదయ్యా. ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, నాలో ఏ మంచి లేదు ప్రభా. కానీ నాకు అప్పగించినో నీ కృప నాకు చాలయ్యా. అయితే ఒక్కటి యేసయ్యా, నాకు మంచి, అది నేను క్రమంగా తీసుకొని వెళ్ళడానికి నాకు శక్తి దయచేయి. నేను ఓర్పుతోటి, సహనముతోటి, టైంకు క్రమంగా, నమ్మకంగా, యథార్థంగా. ఎందుకంటే సగము తినేసి కదా, ఈరోజు మనం ఇక నేను అన్ని చెప్పను, బాగోదు, అన్ని తెలుసు మీకు కదా. సేవకులకు వండిన అందులో మిస్ అయితే, ఎవరికి వండిన అందులో మిస్ అయితే, నేను ఎవరిని చెప్పను కదా. ఇవన్నీ కాదు, కాకి ముందు దేవుడికి సమర్పించుకుంది. ప్రభా నేను నమ్మకంగా, నా సంగతి నీకు తెలిసేసాయా, నేను తిండిపోతున్నాను, చాలా చెడ్డ స్వభావం నాది, కానీ నువ్వు నాకు ఒక పని చెప్పావు, ఒక ప్రవక్తకు నేను ఆహారం తీసుకొని వెళ్ళాలి. కాబట్టి ముందు నేనేం కావాలి? నా స్వభావం మార్చబడాలి, నా తిండిపోతుతనాన్ని నేను జయించాలి. ప్రభా నేను క్రమంగా ఎన్ని రోజులైనా కూడా నేను ఆశపడక, నేను క్రమంగా దాన్ని మోయాలి. దాని ప్రాణం ఎంత అండి చెప్పండి? కాకి ప్రాణం ఎంత అండి కదా.
చిన్నది, కానీ అక్కడ మనిషికి సరిపడే మాంసాన్ని తీసుకుపోవాలి. ఉదయము సాయంత్రం రొట్టెను కొన్ని కాకులు, అంటే దాని స్వభావాన్ని మార్చుకుంది కదా. అంతకుముందు అది తిండిపోతు స్వభావం. ఎప్పుడైతే ప్రభు దానికి పని అప్పగించాడో దాని స్వభావాన్ని మార్చుకొని వెళ్ళిపోయింది. ఈరోజు దేవుని పిల్లలను బాప్తీసం తీసుకొని ఎన్ని సంవత్సరాలు సండే స్కూల్లో, యూత్ మీటింగ్లో, స్త్రీల మైత్రులు, 40 దినాలు ఉపవాసాలు, ఉజ్జీవ కూటాలు ఎన్నిట్లో పాల్గొంటున్న మనం, మన స్వభావం మారిందా? ఓరి మారాసి నెల నెల రొట్టె ద్రాక్షారసంలో పాల్గొంటున్న, దేవుని శరీరంలో, దేవుని రక్తంలో పాల్గొంటున్న మన స్వభావం మారిందా? మన కంటి చూపు మారిందా? మన నోటి మాట మారిందా? మన క్రియలు మారినయా? మన తలంపులు మారినయా? మన ఉద్దేశాలు మారినయా? అందుకంటే ప్రభు అంటాడు ఇర్మియా గ్రంథంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? ఎవరికి వాళ్ళు పరిశీలించుకుందాం. ఈరోజు కాకితో మనం ఏమన్నా ఒక త్రాసులో కాకిని ఒకవైపు, మనని ఒకవైపు పెడితే కాకి భక్తి ముందు మన భక్తి ఏమై ఉన్నది? మనని మనం పరిశీలించుకుందాం. మనం అనుకుంటున్నాం, ఓ నేను చాలా పాడేస్తా, చాలా వైద్యాలు వాయిస్తా, బైబిల్ అంతా చెప్తా, ఏదో చెప్తా. కానీ ఈరోజు కాకి గురించి నువ్వు విచారించు, నువ్వు తెలుసుకో, నువ్వు గ్రహించు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక సేవకుడు చెప్తే నాకు చాలా మంచిగా అనిపించింది ఒక మాట కదా. ఆది కాండంలో ప్రభు చెప్పాడు, నిర్గమాకాండంలో, లేవి కాండంలో, సంఖ్యాకాండంలో చెప్పి 5వసారి ద్వితీయోపదేశ కాండంలో 4 సార్లు చెప్పాను, 5వసారి మళ్ళీ చెప్తున్నాను విను అని సీరియస్ గా చెప్పాడట. మనం కూడా ఎన్ని ప్రసంగాలు వింటున్నాం కదా. అసలు నిజంగా ఇన్ని ప్రసంగాలు వింటే మనం రోజు ఏం కావాలి చెప్పండి? మనం ఆడవాళ్ళం ఒక గిన్నె కొంచెం ఏమైనా మురికి ఉంటే గట్టిగా రుద్ది 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 సాయంత్రం వరకు దాన్ని తెల్లగా చేసేస్తాం. ఎన్ని ప్రసంగాలు వింటా ఉన్నారు. ఏమైనా మార్పు వచ్చిందా? మాటలో మార్పు, క్రియలో మార్పు, తలంపులో మార్పు, ఉద్దేశంలో ఎక్కడైనా. సేవకుడికి ఎంత భారం ఉంటుందో తెలుసా? మీకు అర్థం కాదు సేవకుల భారం. ఇంట్లో ఎట్లా ఏడుస్తారు, ఎంత నల్లగొట్టబడతారో సంఘం కొరకు. వాళ్ళ కన్నీరు దేవుడు చూస్తూ ఉంటాడు కదా. ఏదో మీరు మామూలుగా వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ సేవకుల భారము మరి చాలా కఠినమైంది. అందుకనే ప్రభు అంటాడు, మీరు అనేకులు బోధకులు కాకుండా మీరు చేయలేరు. చేసేవాళ్ళు ప్రసవ వేదన, వాళ్ళకు ప్రసవ వేదన ఉంటుందట. ఆడవాళ్ళకు తెలుసు ప్రసవ వేదన. ప్రతి సేవకు కూడా రోజు ప్రసవ వేదన ఉంటుంది ఆత్మల గురించి. ఈ రోజు మీరు ఇంతమంది వచ్చారంటే శనివారం అంతా వాళ్ళు మోకాలం ఏడుస్తారు, అయ్యా ఇగో ఖాళీగా ఉండొద్దయ్యా, ఖాళీగా ఉండొద్దయ్యా, ఊరి మారాసి హల్లెలూయా. ఎవరికి వాళ్ళు పరిశీలించుకోండి. ఆ కాకి నమ్మకంగా. అయితే ఇంకొకటి, కాకి ఒక లక్షణం ఏంటంటే, ఇప్పుడు మనము మన ఇంటికి ఎవరన్నా మనని ద్వేషించే వాళ్ళు వస్తారు, మనం రిసీవ్ చేసుకుంటామా మంచిగా? చెప్పాలి, మీరు నోరు తెరిచి ఒక్క మాట చెప్పండి, నేను ముగించేస్తా. మీకు ఇష్టం లేని వాళ్ళు వచ్చినప్పుడు నేను చక్కగా దేవుని నామములో ప్రేమతో ఏ కల్మషం లేకుండా రిసీవ్ చేసుకుంటానే వాళ్ళ చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. ఒక ముగ్గురు ఎత్తారు. మిమ్మల్ని బట్టి దేవునికి వందనాలు. అయితే చాలా మంది ఇష్టం ఉండదు. మీ అత్త అంటే మీకు ఇష్టం ఉండదు, రాణిస్తారా అండి? ముఖం మార్చుకుంటారు. వస్తుందామే, ఆమెకు అధికారం ఉంది కొడుకింటికి రావడానికి. మీ ముఖం మారిపోతుంది. ఒకవేళ ముఖం మారకున్నా హృదయం చేంజ్నెస్ వస్తుంది, సహజం. అవునా కాదా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? బాగా చూస్తున్నావు నన్ను, చెప్పు, ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా? మరి ఇప్పుడు కాకి స్వభావం ఏంటి తెలుసా? మనుషులు ఏ మనిషి దాన్ని ప్రేమించరు. అవునా కదా? మన ఇంట్లో మన భర్త మనని ప్రేమించకున్నా మన పిల్లలు మనం ప్రేమిస్తే హ్యాపీగా ఉంటాం. మన పిల్లలు ప్రేమించుకుంటే మీ భర్తలు మీతో ఉంటే హ్యాపీగా ఉంటారు. లేకుంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరితో హ్యాపీ. ఈ కాకిని ప్రేమించే వాళ్ళు అసలు ఎవరు ఉండరు, 100% ఉండరు. అవునా కదా? కదా? మీ ఇంటి ముందుకు వచ్చి కాకి ఊకి అరుస్తూ ఉంటే మీరు ఊకుంటారా? ఎల్లగొడతారు. ఏంటో దాన్ని ఎల్లగొట్టరు, ఏం గొడవరా నాయన కదా. అటువంటి కాకి ఒక ప్రవక్తకు ఆహారము తీసుకొని వెళ్ళాలంటే దానికి అసలు ఎంత మంచి హృదయం చెప్పండి. అప్పటి వరకు అది అనుకోవచ్చు, ప్రభు నీకు ఏం తెలియదు ఏసయ్య, నువ్వు పైన ఉంటావు ఆకాశం మీద, నీకేం తెలుసు అసలు? ఈ మనుషులు ఎవరైనా నన్ను ప్రేమించారా? వాళ్ళకు నన్ను భోజనం పెట్టమంటే ఏంది? మనం రోజు నాకు ఇష్టమైన రొట్టె మాంసం భలే చెప్పావులే ఏసయ్య. కాకి నోరుంటే అడిగేది ఏం పాపం, కానీ కాకి అడగలేదు కదా. ఈరోజు మరి తనను ద్వేషించేటువంటి మనుషులకు దేవుని మాటకి లోబడి కాకి ఏం చేసిందట? ఆహారాన్ని తీసుకొని వెళ్ళిందట. ఈరోజు నీ స్వభావం ఏంటి? ఎవరికి వాళ్ళు పరిశీలించుకోండి కదా. మరి కాకిలాగా దేవుని స్తుతించే మనసు నీకుందా కదా? కొంతమంది అంటారు, ఏం ప్రార్థన చేయాలి, దేవుడు ఏం చేసిండు నాకని. కాకి ఏం చేశాడండి? కాకి పెద్ద బిల్డింగ్ ఉందా? కాకి ఏమన్నా పెద్ద స్కూటర్ ఉందా? పెద్ద యాక్టివ్ ఉందా? లేకుంటే ఇంకేమంటారు కదా బండ్ల పేర్లు, కారు లేదు, ఏది లేదు, ఏది లేదు. కాకి 2 రెక్కలు 2 కాళ్ళు అంతే కదా. ఎప్పుడు
అది పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఒకటే జీవితం. మనది అట్లా కాదు. మనకు అన్ని రోజు రోజుకు దేవుడు ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం, కృప వెంబడి మన తలకాయ మందం ఎక్కిపోయింది. ఈ దేవుడిచ్చే ఆశీర్వాదాలను ఎక్కువయ్యి, దేవుని ప్రేమ ఎక్కువై మన తల మందం అయిపోయింది కదా. కాకి ఏముందండి? ఏమీ లేదు. కానీ దేవుని స్తుతించగలిగిన మనసుంది, దేవుని బిడ్డల్ని ప్రేమించే మనసుంది. అయితే అందుకనే కాకి కోసం బైబిల్లో వ్రాయబడి ఉంది. ఈరోజు నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉందా? వ్రాయబడాలంటే నువ్వేం చేయాలి? కాకి గురించి నువ్వు తెలుసుకో. దానిలాగా ప్రభా, ఆ కాకికున్న మనసు నాకు ఈయన రోజు నేను స్తుతించాలి. నన్ను ప్రేమించకపోయినా ప్రభా, నువ్వేం చెప్తే నీ మాట కదా. కొంతమంది అంటారు, నేను ఆలయానికి ఇన్ని వేలు ఇచ్చానండి, నేను అక్కడ ప్రేయర్ హాల్కు అక్కడ మందిరానికి ఇన్ని లక్షలు ఇచ్చాను, ఇగో నేనే ఈ జాగిచ్చేసాను. కాకేమైనా ఇచ్చిందా అండి? కాకేమైనా సందాలు ఇచ్చిందా? కాకేమైనా బైబిల్ ట్రైనింగ్ చేసిందా? కాకేమైనా సండే స్కూల్ పోయిందా? ఏమి చేయలేదు. కానీ దేవుని మాట వినుట శ్రేష్టం కదా. మన పెద్ద మందిరం అంతా కట్టించేసి నువ్వు దేవుని మాట వినుకుంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఇవన్నీ దేవుడు అడగట్లేడు. ఆయన పని ఎలా చేయించుకోవాలో ఆయన చేయించుకుంటాడు. దేవుడు ఏం అడుగుతుండంటే నీవు మాట వినుట శ్రేష్టం. కాకి దేవుని మాట విన్నది. కాకి పేరు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. ఈరోజు నీవు నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మనము బాగా పెద్ద కట్టించేశారా దేవుడికి? కాదు, హృదయం ఇస్తే చాలు కదా. ఒక ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంటుంది, ఎంతసేపు నిలువా పెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువా పెట్టి ఏడ్పింతురతని, ఆతాడెంత దయతో పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను, ఆతాడెంత దయతో పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను, హృదయమనడి తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమనడి తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ప్రతి వర్తమానం ద్వారా దేవుడు మన హృదయాలను తడతా ఉంటాడు. దేవుడికి మనము హృదయం ఇవ్వకుండా నువ్వు 52 ఆదివారాల్లో చర్చికి వచ్చినా, బైబిల్ అంతా చదివినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని గంటలు ఇన్స్ట్రుమెంట్లు వాయించినా, ఏం చేసినా కూడా అవి లెక్కలోకి రావు. ముందు ఏం చేయాలట? హృదయము దేవునికి ఇవ్వాలట. అప్పుడు నీ హృదయంలోనికి ఆయన వచ్చి ఆయనకి ఇష్టమైన రీతిగా ఏం చేస్తాడు? దేవుడు నిన్ను మలుచుకుంటాడు. మన పిల్లలు చక్కగా అందంగా, లావుగా, ఎత్తుగా, బాగా చదివి మంచిగా అంత సమృద్ధిలో ఉండి మన మాట వినుకుంటే మనకి ఎలా ఉంటుంది చెప్పండి? దేవుడు వీడు ఇవన్నీ ఇవ్వకుండా బాగుండేది, అప్పుడన్నా నా కొడుకు నా మాట వినేటోడు అనుకుంటాం. దేవుడు కూడా అంతే. దేవుడు మనకిచ్చిన కొద్ది మందమతలమైపోతావునో, గర్విష్ఠమైపోతావునో, దేవునికి దూరంగా వెళ్ళిపోతావునో. ఈరోజు దేవుని అడుగుదాం, ప్రభా, కాకిలాగా నీ మాటకి లోపడే మనసు నాకు ఏమున్నా లేకున్నాయ్యా, నేను స్తుతిస్తూ నేను గణపరుస్తూ నీ రాజ్యంలోకి రావడానికి నీ కృప నాకు ఏమన్నప్పుడు ఆయన నిత్యంగా ఇచ్చేటువంటి దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.